డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. ఉగాది పర్వదినం రోజున సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. గంట పాటు జరిగిన ఈ భేటీలో కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. అందులో మంత్రివర్గ విస్తరణ అంశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా 4 లేదా 5 మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. మంత్రులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీకి సైతం కసరత్తు చేస్తున్నారు. ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి నేతలకు కేబినెట్లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇక గతంలో హామీ ఇచ్చిన మరో 2కి సైతం బెర్త్ దక్కే అవకాశం ఉంది. 2 రెడ్లు, 2 బీసీ, 1 ఎస్సీ నేతను ఎంపిక చేసినట్లు సమాచారం. బీసీ ముదిరాజ్ కోటాలో వాకాటి శ్రీహరి పేరు వినిపిస్తోంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ఎస్సీ కోటాలో వివేక్, హామీలో భాగంగా రాజ్ గోపాల్ రెడ్డికి కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? అలాగే నిన్న గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి విషయాలు చర్చించారు? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే తమకు క్యాబినెట్లో చోటు దక్కుతుందా అని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు 1.5 అవుతున్నప్పటికీ కూడా ఇంకా క్యాబినెట్ విస్తీర్ణ కాకపోవడంతో ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఉగాదికి అంటే నిన్న ఉగాది సందర్భంగా తెలుగువారి నూతన సంవత్సరం సందర్భంగా క్యాబినెట్ అనౌన్స్మెంట్ ఉంటుంది అని కూడా ప్రతి ఒక్కరు భావించారు. కానీ దానికి ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే నిన్న రాలేదు. కానీ మొన్న అంటే అసెంబ్లీ సెషన్ జరుగుతున్నటువంటి సమయంలో మార్చి 24, 25వ తారీఖు ఢిల్లీలో అందుబాటులో ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి కూడా కేసీ వేణుగోపాల్ చెప్పారు. 24, 25వ తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళు 4 కూడా ఢిల్లీలో ఉన్నారు. దాదాపు కొన్ని గంటల పాటు సుదీర్ఘంగా ఖర్గే అదేవిధంగా కేసీ వేణుగోపాల్తో చర్చించారు. ఆ చర్చలో ప్రధానంగా క్యాబినెట్ విస్తరణ మరికొద్ది రోజుల్లో అనౌన్స్ చేయబోయేటటువంటి టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించినటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి గవర్నర్ని కలవడం, రాజ్భవన్లో సుదీర్ఘంగా గంట పాటు కూడా భేటీ అవ్వడం చాలా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం క్యాబినెట్ విస్తీర్ణ వార్తలు ఉండడంతో ఇదంతా కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్ క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించి అనే ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా ఈ నెల ఏప్రిల్ 3వ తారీఖున క్యాబినెట్ విస్తీర్ణ ఉండబోతోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 6 శాఖలు ఖాళీ ఉన్నాయి, 6 మంత్రిత్వ శాఖలు ఖాళీ ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం కేవలం 4కి మాత్రమే అవకాశం ఉంటుంది. మిగతా 2 కొద్ది రోజులు అయిన తర్వాత అనౌన్స్ చేస్తారనే ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి క్యాబినెట్లోకి వెళ్ళబోయేటటువంటి ఆ 4 ఎవరు అని అయితే ప్రస్తుతం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో బలంగా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. అటు అన్ని సామాజిక వర్గాలకు సముచిత న్యాయం చేకూర్చే విధంగా కూడా ఈ క్యాబినెట్ విస్తీర్ణ ఉండబోతోంది. రాబోతున్నటువంటి నామినేటెడ్ పదవులు ఉండబోతున్నాయి అని అయితే ఇప్పటికే హైకమాండ్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఆ సామాజిక వర్గం నుంచి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల సంఖ్య ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో మాకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వండి అంటూ కూడా మాదిగ నేతలంతా కూడా కలిసి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ హైకమాండ్కి కూడా లేఖను రాశారు. అండ్ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువగా ఉన్నారు, క్యాబినెట్లో తమ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి చోటు కల్పిస్తే తెలంగాణలో ఉన్నటువంటి మిగతా ప్రజలందరికీ ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది అంటూ కూడా లేఖలో మెన్షన్ చేశారు. అందరు ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఆ లేఖను అటు ఢిల్లీని ఇటు తెలంగాణ రాష్ట్ర హైకమాండ్కి కూడా పంపించారు. ఇక ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో నుంచి కాంగ్రెస్కి వస్తున్నటువంటి సమయంలోనే తనకు క్యాబినెట్లో అవకాశం ఉంటుంది అని ఒక హామీ తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి
అటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలి అంటూ కూడా అతనితో పాటు మిగతా నేతలంతా కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం వాకిటి శ్రీహరి కానివ్వండి, లేదంటే అద్దంకి దయాకర్ పేరు కానివ్వండి, లేదంటే ఇతర పేర్లు చాలా పేర్లు కూడా ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఎవరికి అవకాశం కల్పిస్తారు అనేది మాత్రం ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. అండ్ మోరోవర్ మైనారిటీ సామాజిక వర్గం నుంచి కూడా ఒక నేతకి ఇవ్వాలి అంటూ కూడా కోరుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది కాంగ్రెస్ పార్టీ. క్యాబినెట్ విస్తీర్ణ అనేది ఇప్పటికే లేట్ అయింది. ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా మీకు 6 మంది మంత్రులు దొరకలేదా అని ప్రశ్నిస్తున్నారు. క్యాబినెట్లో ఇప్పటి వరకు ఒక మైనారిటీ మంత్రి కూడా లేరు. మైనారిటీలు అంటే ఎందుకు మీకు అంత చిన్న చూపు అని ప్రశ్నిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆ మైనారిటీకి కూడా ఒక అవకాశం కల్పించాలి అని భావిస్తున్నారు. అందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు అటు ఫహీం ఖురేషీతో పాటు అలీ పేరు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటి పేర్లు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కొక్క పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. గడ్డం వివేక్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. గడ్డం వివేక్కి కూడా లాస్ట్ టైం క్యాబినెట్లోనే అవకాశం ఇవ్వాల్సి ఉండింది, కానీ అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడైనా ఇవ్వాలని పెద్ద ఎత్తున కోరుతున్నారు. అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్లో హైకమాండ్లో ఉన్నది ఏంటంటే చివరి వరకు ఎవరా అనేది మాత్రం చాలా ఉత్కంఠగా ఉంటుంది. లాస్ట్ టైం ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో కూడా మనం చూసాము. విజయశాంతి పేరు అప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. అసలు విజయశాంతి అని ఒక పేరే తెరపైకి రాలేదు. కానీ అనూహ్యంగా ఎమ్మెల్సీ అనౌన్స్ చేసినటువంటి సమయంలో సడన్గా విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు క్యాబినెట్లో కూడా విజయశాంతి అంటే మహిళా కోట అనే మాట వస్తే మాత్రం ఖచ్చితంగా అవకాశం విజయశాంతికే ఉంటుంది. విజయశాంతి ఒక ఫైర్ ఉన్నటువంటి లీడరు, తనకి క్యాబినెట్లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా గట్టి వాయిస్ వినిపిస్తుంది అంటూ కూడా హైకమాండ్ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపైన విజయశాంతి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో విజయశాంతి పేరుతో పాటు అద్దంకి దయాకర్ పేరు కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే అద్దంకి దయాకర్కి ఒక అవకాశం ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున కేవలం ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే కాదు, మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ప్రేమ్ సాగర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా అనేక పేర్లు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఆ నలుగురు ఎవరు అంటూ మాత్రం ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరిలో ఉత్కంఠ నెలకొంటే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ నలుగురు ఎవరు అని అయితే ఎదురు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3వ తారీఖు ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ ఉంటే మాత్రం నలుగురు పేర్లు అనౌన్స్ చేస్తారు. నలుగురు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత మొదటిగా ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వాలి అనేది తర్వాత డిసైడ్ అవుతుంది అనేది ఒక వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆల్రెడీ రేవంత్ క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు లైక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, లేదంటే కొండా సురేఖ కానివ్వండి, వీళ్ళిద్దరికి ఉన్నటువంటి శాఖలో ఒక్కొక్క శాఖని వాళ్ళు వదులుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏమవుతుంది అనేది మాత్రం నిజంగా ఒక సస్పెన్స్ అనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. సో చూడాలి మరి ఏప్రిల్ 3వ తారీఖు నిజంగా క్యాబినెట్ అనౌన్స్మెంట్ ఉంటుందా, లేదంటే ఇంకా కొద్ది రోజులు సమయం పడుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. మరొక వైపు త్వరలోనే టీపీసీసీ కార్యవర్గాన్ని అనౌన్స్ చేయాలి అని భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆల్రెడీ ఒక పేర్లు కూడా లిస్ట్ అవుట్ అయినప్పటికీ కూడా ఇంకా అనౌన్స్ చేయడం లేదు. దానిపైన ఇంకా వర్క్ అనేది నడుస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ వచ్చాక పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. సో ముందుగా టీపీసీసీ కార్యవర్గం ఉంటుందా, క్యాబినెట్ విస్తరణ ఉంటుందా, రెండు ఒకేసారి అనౌన్స్ చేస్తారా? మొత్తానికి తెలంగాణ ప్రజలకు, టీ కాంగ్రెస్ నాయకులకు హైకమాండ్ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తుందా అనేది మాత్రం నిజంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆ నలుగురు ఎవరు అనేది మాత్రం స్టిల్ సస్పెన్స్ అనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ హేమ.